రాబోవు జాతీయ బాలికల దినోత్సవం నేపథ్యంలో బాలికల విషయమై ప్రముఖ భారతీయ స్వచ్ఛంద సంస్థ సిఆర్వై చైల్డ్ రైట్స్ అండ్ యూ ఈ నెల 19వ తేదీ అనగా శుక్రవారం ఉదయం 11 గంటలకు విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో మేం నిర్వహిస్తున్న ప్రెస్ కాన్ఫరెన్స్కు హాజరు కావాల్సిందిగా మిమ్మల్ని స్నేహపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో రాష్ట్రంలో బాలికలు ఎదుర్కొంటున్న కీలక సమస్యల గురించి సిఆర్వై స్టేట్ లీడ్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో బాలికలు విద్య, రక్షణ, ఆరోగ్యం, పోషకాహారం వంటి అంశాల్లో ఎదుర్కొంటున్న కీలక సమస్యలకు సంబంధించి వివిధ ప్రభుత్వ నివేదికలను విశ్లేషిస్తూ సిఆర్వై రూపొందించిన నివేదికను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో విడుదల చేయడం జరుగుతుంది. అలాగే జాతీయ బాలికల దినోత్సవం నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన విశాఖపట్నం ఆర్కే బీచ్లో సిఆర్వై నిర్వహించనున్న వాక్ టు ఎంపవర్ అవగాహన నడక వివరాలను వెల్లడిస్తుంది. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మా యొక్క డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నేను చూసుకుంటుంటాను. ఈరోజు విశాఖపట్నంలో ఈ యొక్క ప్రెస్ మీట్ తర్వాత ఆదివారము ఒక అవేర్నెస్ వాక్, ఈ 2 ప్రోగ్రామ్స్ మేము ఎందుకు ప్లాన్ చేశామంటే జనవరి 24న నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా ఆడపిల్లల యొక్క రక్షణకు సంబంధించి, విద్యకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి ఒక వాస్తవమైనటువంటి పరిస్థితులు మన దగ్గర ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు వాటిలో ఇంకా ఎటువంటి మార్పు మనం తీసుకుని రావాల్సి ఉంది అన్నటువంటి ఒక మెరుగైనటువంటి అవగాహన పబ్లిక్లో కల్పించడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా, అవేర్నెస్ వాక్ ద్వారా మేము తెలియజేయాలనుకున్నాము. మేము ఈరోజు మీకు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ రిపోర్టులో ఈ యొక్క 4 అంశాలకు సంబంధించి ఎడ్యుకేషన్, హెల్త్, న్యూట్రిషన్ అండ్ ప్రొటెక్షన్ కొన్ని అంశాల మీద డేటా మీకు ఇవ్వడం జరిగింది. ఆ డేటా మనకి ఏం చెప్తుందంటే ఇంకా ఈ యొక్క ఆడపిల్లలకు సంబంధించిన విషయాల్లో మన యొక్క ప్రభుత్వాలు కానీ, మన యొక్క సమాజం కానీ చేయాల్సినటువంటిది ఇంకా చాలా ఉంది. అప్పుడే ఒక మెరుగైనటువంటి క్వాలిటేటివ్ లైఫ్ ఆడపిల్లలకు వస్తుందనేటువంటిది చెబుతుంది. అలాగే చాలా ఆస్పెక్ట్స్లో మనం చూసినట్లయితే ఆడపిల్లల మీద వివక్షత అనేటువంటిది ఏ విధంగా అయితే కొనసాగుతుందో ఆ యొక్క వివక్షత ఉన్నంతకాలం కూడా ఒక మెరుగైనటువంటి జీవితం వాళ్ళు పొందలేకపోతారన్నటువంటి ఒక మెసేజింగ్ కూడా మనం ఇవ్వాలని అనుకున్నాము. నేషనల్ గర్ల్ చైల్డ్ డే ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటూ వెళ్ళడం కాదు, కానీ నిజంగా ఈ యొక్క ఆడపిల్లల యొక్క హక్కుల మీద వాటిని వాళ్ళు పూర్తి స్థాయిలో పొందడానికి ఒక ఎఫర్ట్ అందరం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది చెప్పడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మనం చెప్తూ ఉన్నాం. రెండవది, క్రాయ్ సంస్థ భారతదేశంలో 19 రాష్ట్రాల్లో పనిచేస్తుంది. సౌత్ ఇండియాలో అన్ని చోట్ల కూడా మనం పనిచేస్తున్నాము. మేము ప్రత్యక్షంగా పనిచేస్తున్నటువంటి చోట్ల చాలామంది గర్ల్స్ను మేము డైరెక్ట్గా ఎంగేజ్ చేసి వాళ్ళ యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని వాళ్ళకు ఒక సపోర్ట్ అనేటువంటిది కమ్యూనిటీ లెవెల్లో అందించి వాళ్ళు ఏదైతే కోల్పోతున్నారో, వాళ్ళు ఏవైతే ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారో వాటిని అధిగమించడానికి వాళ్ళకు అవకాశాలు కల్పించి ఈరోజు చాలామందిని అభివృద్ధి పథం వైపు మేము నడిపించడం జరిగింది. ఈరోజు నిజంగా మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క 4 గర్ల్స్ కూడా మనకు హీరోస్. ఎందుకంటే ఈ 4 కూడా వాళ్ళ యొక్క కమ్యూనిటీ లెవెల్లో ఒక రోల్ మోడల్గా మిగిలిన వాళ్ళకు ఇన్స్పిరేషన్గా ఈరోజు నిలుస్తున్నారు. వాళ్ళ యొక్క కష్టాలను ఎదుర్కొని ఏ విధంగా వాళ్ళు చదువుకుంటూ ముందుకు వెళ్తున్నారు అన్నటువంటి ఇన్స్పిరేషన్. కాబట్టి ఈ యొక్క అవకాశాలు మనం విస్తృతంగా అందరికీ కూడా కల్పించినట్లయితే అటువంటివి చాలామంది ఆడపిల్లలకు ఉపయోగపడతాయని, వారి యొక్క హక్కులు పూర్తి స్థాయిలో వాళ్ళు పొందడానికి వీలు ఉంటుందని తెలియజేయడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ అండ్ అవేర్నెస్ వాక్ మనం పెడుతూ ఉన్నాము. ఈ యొక్క ఇన్స్పైరింగ్ స్టోరీస్ మీరు కూడా దయచేసి విస్తృతంగా ప్రజలకు తీసుకుని వెళ్ళాలని మా యొక్క విజ్ఞప్తి. పీటర్ సునీల్, జనరల్ మేనేజర్, చైల్డ్ రైట్స్ అండ్ యూ, బెంగళూరు. థ్యాంక్ యూ. జరగకూడదు, జరిగితే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి డాడీ వాళ్ళకు కూడా చెప్పారు. దానివల్ల నాది మ్యారేజ్ అనేది ఆపేసి నన్ను ఇంటర్ జాయిన్ చేశారు. నేను ఇంటర్ కంప్లీట్ చేశాను.